నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కియా షోరూం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఈవీఎంలపై ఇంకా ఎన్ని యూటర్న్లు? మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఫైర్. మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని మంత్రి పార్థసారథి విమర్శ. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం, ఏపీకి భారీ వర్ష సూచన. ఈ డీటెయిల్స్ చూస్తే మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా కార్ల షోరూంను మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో పక్క రాష్ట్రాలతో ఏపీ పోటీ పడాలని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని, పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామన్న వారందరినీ ఇక తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెప్పారు. డబ్బులు ఇచ్చామంటున్నారు, ₹1 కోటి ఎంత ఇచ్చామంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారు? సూటిగా సమాధానం చెప్పానండి. ఈ రోజు అది సరిపోక ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత ఇన్ని అంటే మన క్యాండిల్స్ కి ఇంత అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల ముందలు ఉన్నాయి. వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్లే పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం. అది అందరూ తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా ₹650 కోట్ల ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒక్కరికి రాలేదన్నా అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడా 100% చేసాం చెప్పట్లేదు. కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరిగా సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బారు కూడా జరుగుతుంది. ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరగాలంటే మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అనే వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలే. దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఎన్నికల్లో ఈవీఎంలపై వినియోగంపై లెక్కలేనన్నిసార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు గారు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉంటే ఓ మాట, లేకుంటే మరో మాట, ఎన్నికల్లో గెలిస్తే ఓ మాట, ఓడితే మరో మాట ఫిరాయించే చంద్రబాబు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మెరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈఎంల విషయంలో మాట్లాడే దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిజంగా బాధపడాలో సిగ్గుపడాలో, వారికి సిగ్గుందో లేదో తెలియని పరిస్థితిలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చంద్రబాబు గారు అవకాశవాదం రాజకీయాలు ఎక్కడ దాకా పోయినాయి అంటే ఈవీఎంలపై ఆయన మాట్లాడిన తీరు, ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడో ఈవీఎంల మీద. ఆయన కేంద్రంలో అధికారంలో ఉంటే, కేంద్రంతో కలిసి ఉంటే ఒక మాట, కేంద్రంలో కలిసి లేకపోతే ఒక మాట, ఎన్నికల్లో గెలిస్తే ఒక మాట, ఎన్నికల్లో గెలవకుండా ఓడిపోతే ఒక మాట. ఎన్ని కప్పదాట్లతో మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుందా అని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. నిజంగా 2024 ఎన్నికల తరువాత
ఈవీఎంల పనితీరు మీద రాజకీయ పార్టీల్లో కానీ మేధావుల్లో కానీ ప్రజల్లో కానీ కొన్ని సందేహాలు తల ఎత్తిన మాట వాస్తవం. ఆ సందేహాలు ఏతు పద్ధతితో జవాబు చెప్పే వ్యవస్థ కూడా మౌనంగా ఉండటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజల సందేహాలను తీర్చాలంటే, అభ్యర్థుల సందేహాలను కానీ తీర్చాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం విశ్వాసం పెంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్సర్సైజ్ చేసింది. కాకపోతే అది పెద్దగా ఫలితం ఇవ్వాల. ఉదాహరణకి విజయనగరం ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ముగిసి ఎన్నిళ్ళు అయింది, ఈవీఎంలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్. అలాగే ఈవీఎంలో కానీ ఈవీప్యాట్లో కానీ ఓట్ల సంఖ్య పోలిస్తే ఒక్క రోజులోనే ప్రభుత్వ ఉద్యోగుల చేత 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఏపీ గృహ నిర్మాణ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పార్థసారథి కొనియాడారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో ఈరోజు ఆయన తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నింటిపైన పార్టీ రంగులు బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజాధనాన్ని కాపాడుతోందని చెప్పారు. సైన్ మీరు పెట్టచ్చు స్టీల్ది 13 చిన్న పరిస్థితులను చక్కదిద్దటానికి తీవ్రంగా కృషి చేయటమే కాకుండా తీవ్రమైన ఒత్తిడికి కూడా గురవుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చే అవకాశాలని ఏవిటిని కూడా అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రంలో యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితులను సృష్టించకుండా గత ప్రభుత్వం అప్పచెప్పిన వారసత్వాన్ని తిరిగి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ 100 రోజుల్లో రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో వాటిని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. పెన్షన్ని చెప్పిన విధంగా 3,000 నుంచి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 4,000కి పెంచడమే కాకుండా గత 3 నెలల బకాయిల్ని దేశంలో ఎక్కడా లేని విధంగా కలిపి 7,000 చెల్లించిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నాయకుడు గనక మంచి నాయకత్వం రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మంచి రిజల్ట్స్ చూపించగలరు. మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో మరోసారి జోరుగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా అది బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అప్రమత్తం చేశారు. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు అవకాశం ఉందని, ఈ నెల 13, 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందవచ్చని, ఈ నెల 17 నాటికి ఏపీలోని తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనాగా ఉంది. ఒకవేళ వాయుగుండం కాస్త తుఫానుగా బలపడితే ఏపీ దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుఫానుపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 4 నెలల పాలనలోనే 60,000 కోట్ల ప్రాజెక్టులు సాధించి సంపద సృష్టించామని టీడీపీ అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి విజయదశమి నాటికి 4 నెలలవుతోందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక రాజధాని విశాఖకు టీసీఎస్ ఐటీ ఫెసిలిటీ వచ్చేస్తోందని, మొదటి దశలో 10,000 మందితో కార్యాలయం ఏర్పాటు చేయనుందన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల ద్వారా సంపద సృష్టించి కనీస పక్షంలో 60,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. జగన్ కేంద్రంతో మాట్లాడి అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెస్తోందన్నారు. పారిశ్రామికవేత్తే కాదు, ఒక గొప్ప మనిషి కూడా మనల్ని వీడి వెళ్ళిపోయారు. భారతదేశ పారిశ్రామిక వృద్ధిలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషించిన మహా మనుషుల్లో రతన్ టాటా గారు ఒకరు. జనరల్గా పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ డబ్బు కోసమే ఉంటారు. క్యాపిటలిస్టులు వాళ్ళకు మనుషుల్ని యంత్రంగా చూస్తుంటారు, వాళ్ళకి మానవత్వం ఉండదు. ఇట్లాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ వాటన్నిటికీ పూర్తి విరుద్ధంగా ఉండే వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త కాదు, అత్యంత పెద్ద పారిశ్రామికవేత్త. ఒక టాటా సన్స్ అనబడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక టాప్ 10 సంస్థల్లో ఒకటిగా ఉండే ఒక పెద్ద సంస్థది టాటా సన్స్. ఆయనకు అంతేకాదు సమాజం పట్ల ఉన్న శ్రద్ధ బహుశా అందరికీ చాలా బాగా అది తెలిసిన ఇది. అంతులేని మానవత్వం ఆయనకున్న బహుశా మానవత్వం చూస్తే ఇంత పెద్ద వ్యక్తికి ఇంత మానవత్వంతో ఉండొచ్చా అని కూడా వస్తుంటుంది. దాంతోపాటు అత్యంత నిరాడంబరత్వం, ఇంత సింపుల్గా ఇంత సింప్లిసిటీగా ఒక మనిషి ఉండొచ్చా అన్న ఇది చాలామందికి వస్తుంది. అసలు ఇంత సింప్లిసిటీగా ఒక మనిషి లైఫ్ని లీడ్ చేయొచ్చా? ఒక 2 బెడ్రూమ్లో ఉండి ఇంత కొన్ని వేల కోట్ల ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి ఒక 2 బెడ్రూమ్లో ఉండే అవకాశం ఉంటుందా? మనమైతే అలా ఉంటామా అన్న ఇది తెలుసుకుంటే మనమైతే ఉండం. సో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. ఇంతేకాదు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో వెళ్ళి వాళ్ళ కంపెనీలు కొనుగోలు చేసి, ఈరోజు బ్రిటన్లో పలు కంపెనీలు కొనుగోలు చేసి భారతీయ పారిశ్రామిక జెండాను అక్కడ నాటిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎప్పుడో కాదు నిన్న పొద్దున్నే లోకేష్ గారు ట్వీట్ చేశారు. వైజాగ్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 10,000 మందితో తమ యొక్క యూనిట్ స్టార్ట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో పురోగమించాలంటే ఇట్లాంటి చర్యలు చాలా అవసరం. అందరం సంతోషించాం. కానీ రాత్రికల్లా ఆయన మరణ వార్త వినడం అనేది చాలా ఇది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసిన మలయప్ప స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీ పడ్డారు. దీంతో మాడవీధులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. అడుగడుగున భక్తజన నీరాజనాల మధ్య నిత్య కళ్యాణమూర్తి ఊరేగారు. నేటి రాత్రి స్వామివారు కల్కి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. రేపు చక్రస్థానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నెల్లూరు నగరంలోని 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై సచివాలయ సెక్రటరీ మేస్త్రీల వేధింపులు ఆపాలని సిపిఎం నాయకులు జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాత్రి 12 గంటలకు పైన విధులకు రావాలని, మహిళా కార్మికులను వేధించడం, విశ్రాంతి లేకుండా పనిచేయించడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 54వ డివిజన్లో మున్సిపల్ వర్కర్స్ని సెక్రటరీలు వేధించి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టుతున్నారు. దాదాపు మొన్న కురిసినటువంటి విజయవాడ ముంపు ప్రాంతానికి గురైనటువంటి ప్రాంతంలో నుంచి కార్మికులు పోయినప్పటికీ ఒక్కొక్కరికి వారం రోజులు సెలవులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి మేస్త్రులు, ఇన్స్పెక్టర్లు ఒక్కరోజు అంటే ఒక్కరోజు సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేమనంటే మీరు బయట కూలీలు తీసుకొచ్చి పెట్టేసి మీరు సెలవు తీసుకోండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్ అకేషన్ ఉంటే దాదాపు 1 గంట 2:30 దాకా చేయించుకొని మరలా 3 గంటలకి డ్యూటీ వచ్చి సాయంత్రం దాకా చేయండి అనేటటువంటి పద్ధతుల్లో ఈ విధమైనటువంటి బలవంతమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు సెక్రటరీలు ఉండారు. ఏ విధంగా పనిచేయాలి? ఉదయం టిఫిన్ పెట్టరు, మధ్యాహ్నం అన్నం పెట్టరు, మరలా సాయంత్రం దాకా పని చేయమని చెప్తారు. అందుకని రెస్ట్ లేనటువంటి పద్ధతుల్లో ఈరోజు పని చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా రేపు డ్యూటీకి రావాలంటే ఆదివారం అయినప్పటికీ సెలవు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి 12, 11:30, 12 అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి మహిళలకి మీరు రావాలి, రాకపోతే మేము ఒప్పుకోమనేటువంటి పద్ధతిలో ఆ నైట్ల పూట కూడా, అర్ధరాత్రి పూట కూడా ఫోన్ చేసి హింసించేటటువంటి పరిస్థితి. ఏం మీకు చేయకూడదా, చేస్తే ఏమైనా ఇబ్బందా, రకరకాలైనటువంటి మాటలతో ఈరోజు 54వ డివిజన్లో ఉండేటటువంటి సెక్రటరీలు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం ఇది సరైనటువంటి చర్య కాదు. ఏదైతే డ్యూటీ టైం ఉందో 5:30 నుంచి 10:30 వరకు ఈ విధమైన పద్ధతిలో పనిచేయాలి. లేదంటే అకేషన్ వచ్చింది, లేదంటే మినిస్టర్ ప్రోగ్రాం ఉంది, లేదా పండుగలు వచ్చాయి, ఏదైనా రిక్వెస్ట్ పెట్టి చేయించుకోవచ్చు. అట్లా కాకుండా బలవంతమైనటువంటి పద్ధతుల్లో మీరు చేయాల్సిందనేటటువంటి ఎనికేత యాడికి పోతున్నాడు. విశాఖ 1 టౌన్ పరిధిలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారిని 15 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాల నగదుతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందులో భాగంగా బంగారు చీర, మండపం డెకరేషన్ ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఎన్నికల ముందు సిపిఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలో పేదలకు చౌకధరల దుకాణం ద్వారా ఆయిల్ పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదవాళ్లంతా 3 పూటల పుష్టిగా కడుపు నింపుకునేలా ప్రభుత్వం బియ్యంతో పాటు తక్కువ ధరకే పంచదార, ఆయిల్, కందిపప్పు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి గారు ఏమైతే మాట ఇచ్చారో ప్రజలకి నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొస్తానని, సరసమైన ధరలకే పేదవాడు, మధ్యతరగతి